అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము యోహాను గ్రంథము 14వ అధ్యాయము 27వ వచనము చదువుకుందాం. శాంతి లేక సమాధానము మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. నా శాంతినే లేక సమాధానమును మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు, కానీ మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనములో, నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అనెను. యేసు ప్రభు ఈ మాటలు దీవించునుగాక. నిజమైన మరియు శాశ్వతమైన శాంతికి అధిపతి అయిన ప్రభువైన యేసుక్రీస్తు నుండి వస్తుంది. ఆ శాంతి సమాధానం ఎక్కడ దొరకదండి. మన జీవితంలో, మన హృదయములో ఎక్కడ అనేక చోట్ల తిరిగినా, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా సమాధానం మనలో రాదు, కానీ అది కొద్ది మాత్రమే ఉంటుంది. ఆ సమాధానం, యేసు ఇచ్చే సమాధానం మన జీవితంలో శాంతి సమాధానం ఇస్తుంది. యేసును తమ జీవితంలో కలిగి ఉన్నవారు ఎన్ని పరిస్థితులు, ఎన్ని ఇబ్బందులు, ఇరుకులు వచ్చిన కష్ట సమయంలో కూడా తను నెమ్మదిగా సమాధానము కలిగి ఉంటాడు. దేవునిపైన ఆధారపడిన వారు ఆ సమాధానమును పొందుకుంటారు, ఆనందాన్ని అనుభవిస్తారు. కాబట్టి యేసు మన జీవితాలకు రాజుగా ఎప్పటికీ పరిపాలించాలి. ఇతరులు కూడా మనము పొందుకున్న ఆనందము, సంతోషము, సమాధానము, కష్టాల్లో, ఇబ్బందుల్లో అలాంటి ధైర్యమును మనము కూడా ఇతరులకు అందించాలి. మరి దేవుణ్ణి వారికి పరిచయం చేయాలి. ఆ పరిచయం చేయడం ద్వారా, వారు దేవుణ్ణి స్వీకరించడం ద్వారా వారి జీవితంలో కూడా ఈ ఆనందాన్ని, శాశ్వతమైన శాంతిని మరియు వారును పొందుకుంటారు. మరి మన సమాధానం, మన ఆనందం, మన సంతోషము అది యేసు ద్వారానే మనము కలిగి ఉన్నామని మనము భావించాలండి. మన జీవితంలో యేసు ఈ లోకాన్ని జయించాడు. ఈ లోకములో యేసుకు కలిగిన శ్రమలను జయించి మృత్యుంజయుడై తిరిగి లేచినట్టుగా నేను ఈ లోకమును జయించినాను. అదే రీతిగా నా బిడ్డలైన మీరు, నా పిల్లలైన మీరు ఈ లోకంలో వచ్చిన శ్రమలు, కష్టాలు, ఇబ్బందులను జయించి మీరు కూడా దేవుని రాజ్యములో ఒక పౌరుల వలె నిలబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ లోకంలో సమాధానము, శాంతి మనకు కావాలండి. ఈ లోకంలో ఎన్నో ఇబ్బందులు, పరిస్థితులు, మనము జయించలేని కష్టాలు, ఒక్కొక్కరు చూస్తే ఆ చిన్న చిన్న సమస్యలైన వాటిని ఎదిరించలేక ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు, చనిపోతున్నారు. మరి మనము దేవుని పైన ఆధారపడ్డప్పుడు మనం ఎలాంటి పరిస్థితిలో అయినా నిలబడి జయిస్తామండి. మనం ఎన్నో సాక్ష్యాలు వింటున్నాం. ఎన్నో పరిస్థితులు, కఠినమైన పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు, అప్పుల ఊబిలో, ఎన్నో ఘోరమైన పరిస్థితుల్లో దేవుడు నన్ను విడిపించాడని ఎన్నో గొప్ప సాక్ష్యాలు మనం వినగలుగుతాం. అదంతా కేవలము ఎవరి వల్ల సాధ్యము కాదండి. అది కేవలం దేవుని వల్లనే సాధ్యమవుతుంది. ఆ ధైర్యము, ఆ నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆ దేవుడిచ్చే సమాధానము, దేవుడిచ్చే మనశ్శాంతి, దేవుడిచ్చే నెమ్మది నీకు నాకు కావాలంటే మనము ఆయన పైన ఆధారపడాలి, ఆయన పైన నమ్మకముగా ఉండాలి, ఆయనను ప్రార్థించే వారిగా ఉండాలి, నిత్యము ఆయనను ఆనుకునే వారిగా ఉండాలి. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, నీ కుటుంబంలో, నీ ఇంట్లో నీకు సమాధానం లేదా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సమాధానం ఎక్కడ రాదండి, అది ఆయన సన్నిధిలోనే వస్తుంది. నీ హృదయంలో ఉన్న వేదన, నీ హృదయంలో ఉన్న బాధ ఆయన పాదాల చెంత పెడుతూ ఆయనను వేడుకో, ఆయనను వేడుకో, ఆయన దగ్గర ప్రార్థించు. అప్పుడు నీ సమాధానం పొందుకుంటావు. నీలో ఉన్న బాధ, వేదన, భారం అంతా తొలగిపోయి దేవుడిచ్చే సమాధానము, నెమ్మది నీ హృదయంలో వస్తుంది. కాబట్టి ఇక ముందైనా ఆయన వాక్యము చదువు, ప్రార్థించు, ఆయనను స్తుతిస్తూ, ఆయన స్మరిస్తూ, ఆయన పాటలు వింటూ, ఆయనను ఆరాధిస్తూ ఉన్నప్పుడు నీ హృదయంలో సమాధానం, నెమ్మది వస్తుంది. ఇది ఎక్కడ వెళ్ళినా రాదండి. ఎక్కడ తిరిగినా, ఎంత గొప్ప గొప్ప ప్లేసులు తిరిగినా కానీ, ఎంత మంచి కొత్త వస్త్రములు వేసుకున్నా కానీ అది కొద్ది మాత్రమే సమాధానం. దేవుడిచ్చే సమాధానము అది నిత్యత్వం అండి. మన జీవితంలో ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనల్ని ఆ సమాధానము మన నుంచి తొలగిపోదు. కాబట్టి ఈ వాక్యమును బట్టి ప్రార్థిద్దామా. ప్రేమగల తండ్రి, గొప్ప దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. యేసయ్యా, శాంతి సమాధానమును మాకు అనుగ్రహించిన దేవుడు, ఈ లోకం ఇచ్చినట్టు సమాధానం నీవు ఇయ్యలేదు, కానీ
మా హృదయములో నీవు సమాధానం ఇచ్చినావు. మేము కలవరపడవద్దని నువ్వు మాట్లాడిన దేవా, మేము ఏ విషయంలో కలవరపడకుండా నిన్ను బట్టి స్థిరమైన విశ్వాసం, స్థిరమైన నమ్మకమును మాకు అనుగ్రహించండి. మాకు సమాధానం అనుగ్రహించిన దేవా, ఈ మాటలు మాలో ఉంచమని అడుగుతున్నాను. నీ వాక్యం మాలో ఉంచమని అడుగుతున్నాను ప్రభా. యేసయ్యా, నిజమైన శాంతి, నిజమైన సమాధానం అది కేవలం నీ దగ్గరనే దొరుకుతుంది ప్రభా. స్తోత్రములు ప్రభా. ఎంతమంది అయితే వీడియో చూస్తున్నారో వారి జీవితంలో సమాధానం లేదు, నెమ్మది లేదు ప్రభా. వారి జీవితంలో సమాధానము, నెమ్మదిని అనుగ్రహించమని అడుగుతూ, వారి కుటుంబంలో, వారి వ్యక్తిగత జీవితంలో, వారి బంధువులలో ఎవరికైతే సమాధానం లేదో వారికి సమాధానం అనుగ్రహించమని, కుటుంబాలను కట్టుమని, కుటుంబాల్లో అపవాది చేస్తున్న గలిబిలిని, అనారోగ్య సమస్యలను, అప్పుల బాధల నుంచి వారు కలిగి ఉన్న ప్రతి సమస్యల్లో వారికి విడుదల అనుగ్రహించమని, యేసయ్యా వారు చేస్తున్న ప్రతి పనిని ఆశీర్వదించండి. వారు చేస్తున్న వారి పనిని దీవించమని అడుగుతూ, వారి ఆలోచనను, వారి తలంపులను తండ్రి నీకు మాదిరిగా మరుచుకోమని, నీ చిత్తం, నీ ఆలోచన వారి జీవితంలో నెరవేర్చమని అడుగుతూ, యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడి వాక్యం దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. మరి మీ యొక్క ప్రార్థన అవసరతలు కామెంట్ ద్వారా తెలియజేయండి. మీ కొరకు ప్రార్థిస్తాం. ఇంకను అనేక అంశాల కొరకు దేవుడిచ్చిన కృప ద్వారా వీడియోలు తీసి పెడుతున్నాము. మా వీడియోలను ప్రోత్సహించండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు తెలిసిన వారికి మరి కామెంట్ చేయండి. తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. దేవుని పరిచర్యలు ఇంకనూ ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాం. మా కొరకు కూడా ప్రార్థించండి. అందరికీ వందనాలండి.